వయసు మీద పడిన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సింది పోయి ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని పేరెంట్స్ని కడతేర్చింది. కనిపెంచిన తల్లిదండ్రుల్ని చంపిన పాపం ఊరికే పోతుందా? విషయం బయటకు పొక్కడంతో కటకటాల పాలైంది. పాపం ఆ తల్లిదండ్రులు. కూతురు తమ ప్రాణాలను నిలబెట్టే ఇంజెక్షన్ ఇస్తుందని అనుకున్నారు. కానీ వారికి తెలీదు, ఆ ఇంజెక్షన్ తమ ప్రాణాలను తీసే కాలకూట విషమని. అవును, ప్రేమ వివాహం వద్దన్నందుకే కూతురు తల్లిదండ్రుల్ని చంపేసింది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారంలో జరిగింది దారుణం. ప్రేమ పెళ్లి కోసం తల్లిదండ్రుల్ని చంపేసింది కన్న కూతురు. సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న సురేఖకు అక్కడే ఉన్న ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వారిద్దరి ప్రేమ వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకున్న సురేఖ వారిని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసింది. యాచారంలో అసలు ఆ రోజు ఏం జరిగింది? సురేఖ ఇంటికి ఎప్పుడొచ్చింది? ఆమె వెంట తీసుకొచ్చిన ఇంజెక్షన్ తల్లిదండ్రులకు ఎప్పుడిచ్చింది? ఈ దారుణ ఘటన తర్వాత ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మనం ప్రస్తుతం ఉన్నది వికారాబాద్ జిల్లా యాచారం గ్రామం. అది జనవరి 24 రాత్రి 9 గంటల ప్రాంతం. దశరథ్ లక్ష్మి ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు. సురేఖ వారి కూతురు. సురేఖ నర్సు చేసింది. సంగారెడ్డిలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. అయితే తల్లిదండ్రులకు ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంజెక్షన్ ఇస్తాను, డాక్టర్ని అడిగి మంచి మందు తెచ్చాను అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ ఆ ఇంజెక్షన్ ప్రాణం పోయడానికి కాదు, ప్రాణం తీయడానికి అని ఆ తల్లిదండ్రులకు తెలియలేదు. అట్రాక్యూరియం అనే ఒక ఇంజెక్షన్ను వారికి సిరంజిలో ఎక్కించి వారికి ఇవ్వడం జరిగింది. వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా ఏం జరిగిందనే విషయం ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులు చనిపోయారు అన్న విషయాన్ని మాత్రం తన సోదరుడికి నక్కల అశోక్కు ఫోన్ చేసి చెప్పింది సురేఖ. ఆ తర్వాత ఏం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఒక నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. అప్పుల బాధలు ఎక్కువై వారు ఆత్మహత్య చేసుకున్నారు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ షాక్కు గురై తల్లి కూడా చనిపోయింది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడో మొత్తం ఇన్వెస్టిగేషన్లో వారి ఇంట్లో దొరికిన ఒక సిరంజీలు ఈ కేసు అంతా కూడా ట్విస్ట్లో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. యాచారం ఘటనలో తల్లిదండ్రుల ప్రాణాలు పోయాయి. ఆ తల్లిదండ్రుల్ని కడతీర్చిన సోదరి జైలు పాలైంది. ఇంతటి విషాదంలో అశోక్ ఒంటరి అయ్యాడు. తన చేతుల్లో ఆడుకున్న చెల్లెలే తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. అసలు ఆ రాత్రి అశోక్ ఏం చూశాడు? చెల్లెలి మీద అతనికి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? తల్లిదండ్రుల మరణ వార్త తెలిసినప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడు? చెల్లెలు హంతకురాలని తెలిసాక ఆ అన్న పడుతున్న వేదన ఏంటి? ప్రస్తుతం నేనున్నది వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామం. నేను చూపిస్తున్న ఈ ఇల్లే నలుగురు పిల్లలతో ఎంతో ఆనందంగా సందడిగా ఉండే ఇల్లు ఇప్పుడు ఈ ఇంట్లో ఒక మౌనం, ఒక భయం నెలకొంది. దాని వెనుక ఒక వెన్నులో వెనుకు పుట్టించే నిజం కూడా వీరిని వణికిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కన్న కూతురే కాలయముడైతే ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి? అమ్మా జ్వరం వస్తుంది, ఇంజెక్షన్ వేస్తా అని సురేఖ అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమె చేతిలో ఉన్నది మృత్యు అని ఊహించలేకపోయారు. ప్రేమ పిచ్చితో ఇన్స్టాగ్రామ్ పరిచయం కోసం 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను తాను చదువుకున్న వైద్య వృత్తితోనే ఊపిరి ఆపకుండా చేసింది. ఆ ఊరి జనాల్ని అడిగితే ఒక్కటే మాట చెప్తున్నారు, మా పక్కనే తిరిగిన అమ్మాయి ఇంతటి రాక్షసి ఎలా అవుతుందో ఊహించలేకపోయామని చెప్పి వీరంతా కూడా సానుభూతి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం నిందితురాలు సురేఖ పోలీసుల అదుపులో ఉంది. అసలు నమ్మలేని నిజాన్ని వాళ్ళు ఏ విధంగా జీర్ణించుకోలేకపోతున్నారంటే గ్రామస్తులంతా కూడా ఈ నమ్మలేని నిజంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. సోదరుడు మనతో పాటు ఉన్నారు. వారిని కదిలించే ప్రయత్నం అయితే చేద్దాం. మాట్లాడే పరిస్థితి అయితే లేదు. వారు ఊహించలేకపోతున్నారు, సొంత సోదరే ఈ విధంగా చేస్తుందని చెప్పి నమ్మలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది. సోదరుడు నక్కల అశోక్ కూడా మనతో పాటు ఉన్నారు, సురేఖ సోదరుడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, మీకు ఫోన్ చేసి ఏం చెప్పింది అన్న విషయాలు కొంచెం మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ అందరూ హ్యాపీగా ఉంటుంది సార్. సంక్రాంతి రమ్మంటే రాలేదు. సరే వస్తా అని చెప్పలేదు, నాన్నకు చెప్పిందంట. నేను 11 o'clock నాకు ఫోన్ వచ్చింది, వచ్చేసిన. ఇట్లా అమ్మ నాన్నకి అయింది అని కాల్ చేస్తే వచ్చేసిన ఇక్కడికి, అంతే. వేరేదేం నాకు అసలు ఏం అమ్మ చేసిందని అనుకోలేను ఇప్పటి వరకు.
ఇప్పటివరకు సార్ వాళ్ళు కూడా నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఆ రోజు చనిపోయిందన్న సమాచారం ఫోన్ చేసి ఆమెనే చెప్పిందా? స్పర్శ లేదన్నా తొందరగా రా అని చెప్పింది అంతే, వేరేదేం చెప్పలే. అంత లోపల వచ్చే లోపల మా కాక వాళ్ళు అందరూ ఉంటారు, మా చిన్నమ్మ మా చెల్లి వాళ్ళు ఉంటారు. కాక రాలే, లేట్ వచ్చిండు అంతే సార్. వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన తీరు మీకు ఏ విధంగా అనిపించింది? మేము ఎప్పటి నార్మల్గా ఉంటుండే సార్, అందరం ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటుంటాం. ఆమె ఇంజెక్షన్ ఇచ్చిందా అని తెలియదు, కొట్టిందా తెలియదు, ఏం చేసిందా అసలు మాకు తెలియదు సార్. అసలు ఆమె ప్రేమ వ్యవహారం గురించి మీకు ఏమైనా తెలుసు? చెప్పలేదు సార్. ఇదే న్యూస్లో చెప్తున్నారు సార్ ప్రేమ అని చెప్తారు, కానీ వాళ్ళ అబ్బాయి పేరు ఏం చెప్పట్లేదు. ఇప్పటివరకు మాకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా సార్ వాళ్ళు ఇవ్వలేరు. అంతే ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో వస్తున్నాయి, అంత తప్ప ఏం లేదు సార్. పోలీసులు అదుపులో తీసుకునే ముందైనా మీకు ఏమైనా సమాచారం చెప్పే ప్రయత్నం సమాచారం అనేది ఏం రాలేదు సార్. మీరు ముందు ఆత్మహత్యనే అనుకున్నారా? ముందు ఆత్మహత్య అనుకున్నాం, తర్వాత ఇంజెక్షన్ చెప్పింది సార్. ఇంజెక్షన్లు ఇంట్లో ఉన్నాయి, సిరంజిలు ఇంట్లో ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు, వాస్తవమేనా? ఈ సిరంజిలు ఇక్కడ దొరికాయి? దొరికాయి సార్, దొరికాయి అంతే. సురేఖ తన తల్లిదండ్రులను పొట్టన పెట్టుకుంది. ఆ నిజాన్ని వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిజాన్ని ఏ విధంగా జీర్ణించుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొత్తం మీద యాచారం గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకుంది, ఓ రాక్షసురాలు అని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆమెను అసహించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రేమ పిచ్చితో సురేఖ చేసిన ఘాతుకం ఆ కుటుంబాన్నే కాదు, ఊళ్ళోని ప్రతి ఇంటిని భయాందోళనకు గురిచేసింది. కన్నబిడ్డలు ఇచ్చే మందును నమ్మాలా లేక అది మృత్యువని భయపడాలా అనే ఒక భయంకరమైన ఆందోళన ఆ గ్రామస్తుల్లో మొదలైంది. నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా నిలిచిన ఈ ఘటనపై గ్రామస్తులు ఏమంటున్నారో చూద్దాం. చిరంజీవితో తల్లిదండ్రుల ప్రాణాన్ని ఏ విధంగా కిరాతకంగా ప్రాణాలను బలి తీసుకుందో చూసుకోవచ్చు. గ్రామస్తులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది, వారికి ఏం సమాచారం ఉంది అన్న వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా సమాచారం ఉందా? ఆ రోజు ఆమె ప్రవర్తన తీరు గతంలో ఎప్పుడైనా అనుమానాలు రేకెత్తించిందా? ఇతను చనిపోయింది మా సొంత చిన్న, మా నాన్నగారి సొంత తమ్ముడు. యాక్చువల్గా మా చెల్లెలు ఇంతకుముందు చూసినప్పుడు కూడా ఇప్పుడు కూడా లవ్ గురించి దేని గురించి చెప్పలేదు. నేను యాక్చువల్గా వికారాబాద్లో ఉంటా, మా అన్న లోకల్లో ఉంటాడు విలేజ్లో. నైట్ 12:30కి అట్లా నాకు ఫోన్ చేశారు, ఇద్దరు చనిపోయి ఎట్లా అంటే అట్లా పడిపోయారు ఒకటే బెడ్ మీద అని చెప్పారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు చనిపోయే తత్వం కాదు, సూసైడ్ చేసుకునే తత్వం అంతకన్నా కాదు, ఏదో విషప్రయోగం చేసుకున్నారా అనేది డౌట్ వచ్చింది మాకు కూడా. ఇక్కడ వచ్చి చూస్తే సిచ్యువేషన్ వేరే లెక్క అయిపోయింది. ఇప్పటివరకు అయితే లవ్ అని ఇవని ఎప్పుడు మాకేం చెప్పలేదు. మా తమ్ముని కూడా అడిగినా నేను వచ్చిన తర్వాత, వాడు కూడా అదే అంటుండు, లవ్ అని ఇప్పుడు చెప్పలేదన్న నాకు కూడా, వాడు కూడా అదే అంటుండు. ఆమె మీద చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఆమె మీద అనుమానం వచ్చిందా? అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించిందా? ఏం జరిగింది? అనుమానం వచ్చేటట్టు ఏం ప్రవర్తించలేదు. మాతో పాటు మామూలుగానే ఇదేంది మేమేమనుకున్నాం, ఏదైనా పాయిజన్ కలుపుకొని తీసుకురేమో అనుకున్నాం. అందరు కలిసి ఇట్లా మా చెల్లెలు కూడా ఉంది కాబట్టి ఆమె కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో అనుకున్నాం. కానీ తర్వాత సిఐ సార్ వచ్చిన తర్వాతనే మాకు అర్థమైపోయింది. అక్కడ సిరంజి దొరకడం అవన్నీ చూసి మేము ఫస్ట్ నమ్మలేదు. మామూలు ఇంజక్షన్ తీసా కదా, అంతకుముందు ఒక మోకాల నొప్పులకు దానికి ముందు 3 months అంతకుముందు మా చిన్నమ్మ కూడా బాగాలేకుంటే ఇంజక్షన్ తీసింది కాబట్టి అవే ఇంజక్షన్లు అనుకున్నాం. కానీ ఆమె తీసిందని మాకు అంతగా అర్థం కాలేదు. అసలు అట్లాంటి చేసేటంత అవసరం కూడా లేదా మీకు, కాబట్టి మేము నమ్మే పరిస్థితులలో కూడా లేము. కానీ సిఐ సార్ వాళ్ళు ప్రూఫ్ చూపించిన తర్వాత మాకు కూడా నమ్మాల్సి వచ్చింది. ఒక నర్స్ అంటే ప్రాణాలు పోస్తుంది అనుకుంటాము, ఇలా ప్రాణాలు తీస్తుందని కూడా ఎవరూ ఊహించలేని పరిస్థితి ఉంది. గ్రామస్తులంతా కూడా సురేఖను అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి కిరాతకాన్ని కనీ పెంచిన తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇంత దారుణాన్ని కొడగడతాని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే మా చిన్నమ్మ చిన్నన్న వాళ్ళు ఆమె ఆ చిన్న కూతురు ఆమె అందరికంటే మా అందరిలో చిన్నది ఆమె. ఆమె పైన ఎక్కువ ప్రేమ చూపించేది, ఆమె అడిగిన దానిలో ఇచ్చేది. ఆ ప్రేమనే వాళ్ళకు శాపంగా మారిపోయింది. నమ్మిండ్రు, చాలా నమ్మిర్రు, ఆమెను నమ్మిర్రు. మా తమ్ముడి కంటే మా చెల్లెల్ని ఎక్కువ నమ్మిర్రు. ఆ నమ్మడంతోనే ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులకు దీనికి ఇంజక్షన్ ఇచ్చేది. సో అలాగే ఇచ్చేసింది అనమాట. సో అంత అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలాంటి సంఘటన జరగడం మా గ్రామంలో కానీ మండలంలో కానీ మా డిస్ట్రిక్ట్ కానీ ఫస్ట్ టైం అనుకుంటా. ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాం. చూసుకోవచ్చు, గ్రామస్తులంతా కూడా సురేఖను అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు. ఈ సంఘటన చూస్తే ఏమనిపిస్తుందమ్మా? ఇట్లా అయితే ఏమనిపిస్తుంది? ఒక తల్లి ఒక కూతురు తల్లిదండ్రులను పొట్టన పెట్టుకుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏం మంచిగా అనిపిస్తుంది, మాకేం తెలియదు సార్. మాకైతే ఏం మంచి కొడతలేదు, మంచి కొడతలేదు. చూసుకోవచ్చు, ఒక
ఒక కూతురు తన తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకుంది. అల్లారు ముద్దుగా గారాబంగా పెంచారు చిన్న కూతురును. ఆ చిన్న కూతురే వారి పాలిట కిరాతకురాలుగా వ్యవహరించింది. కిరాతకంగా వారికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. మనం చూసుకోవచ్చు. ఈ సంఘటన హృదయ విదారకరంగా ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా మొన్నటి వరకు కూడా చాలా సందడిగా గలిపిన ఇల్లంతా కూడా ఒక్కసారిగా మూగబోయింది. మౌనం కనిపిస్తుంది. భయానకంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చెల్లి ప్రేమ వ్యవహారం, ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా సురేఖపై ఆమె అన్నయ్య అశోక్కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి స్టైల్లో విచారించగా తల్లిదండ్రులను తానే చంపినట్టు సురేఖ నేరం అంగీకరించింది. రెడ్డి హాస్పిటల్ నుంచి బంటారంలోని యాచారంలోని వాళ్ళ ఇంటికి వచ్చి సాయంత్రం 5 గంటలకు వచ్చినది. వచ్చే వరకు తల్లిదండ్రులు వ్యవసాయం నిమిత్తం పోయేసి సాయంత్రం 6 గంటలకు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి చివరి నిమిషంలో మళ్ళొకసారి ఆమె ప్రేమ వివాహం చేసుకుంటా అని తల్లిదండ్రులతో కూడా చర్చిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కులాంతర వివాహానికి మేము ఒప్పుకోమని చెప్పినారు. ఆమె రాత్రి అన్నం తిని తర్వాత 10 నుండి 10-20 నిమిషాల మధ్యలో తండ్రి ఇంటి ముందర చలిమంట వేసుకుని ఉంటే తల్లి లోపల్లో ఉంటే తల్లి వీళ్ళు మాట్లాడుతూ మీకు స్టమక్ పెయిన్ ఇవన్నీ బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను డాక్టర్ గారు మంచి అడిగేసి ఒక ఇంజెక్షన్ పెయిన్ తగ్గనీకి ఇంజెక్షన్ తెచ్చినాను, అది ఇస్తాను అమ్మ అని చెప్పితే సరే అని చేసి ఆ తల్లి బిడ్డని నమ్మి ఆ ఇంజెక్షన్ ఇప్పించుకుంటుంది. ఇంజెక్షన్ ఇప్పించుకున్న ఒక వితిన్ 2-3 మినిట్స్లోనే అది ఇవ్వాల్సిన డోస్ కంటే దాదాపు 5 ml ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. వితిన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోగానే ఆమె బెడ్ పైన పడుకున్నట్టు పెట్టేసి పొజిషన్లో పెట్టి అంతలోనే వాళ్ళ తండ్రి ఒక 10 మినిట్స్ తర్వాత లోపలికి వచ్చి ఆ అమ్మ ఏం చేస్తాడంటే పడుకున్నదని చెప్పేసి వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ నాన్న నీకు కూడా బ్యాక్ పెయిన్ ఇవన్నీ నీస్ పెయిన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించింది ఒక మంచి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లాంటి తీసుకొచ్చిన అని చెప్తూ ఆమె దగ్గర ఉన్న మరొక అట్రాసిల్ ఇంజెక్షన్ సంబంధించిన 2 ఇంజెక్షన్స్ను 5 mlను కూడా అతని తండ్రికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంబడే 2 మినిట్స్కి అతను చనిపోవడం జరిగింది. ఈ విషాద ఉదంతంలో ఒక మూర్ఖపు నిర్ణయం 2 ప్రాణాలను బలి తీసుకుంది. ప్రేమ వివాహాన్ని ఒప్పుకోనందుకు తల్లిదండ్రుల్ని చంపేసిన సురేఖ ఇప్పుడు కటకటాల పాలైంది. ఆమె సోదరుడు ఒంటరివాడయ్యాడు. ప్రేమికుడి కోసం ప్రేమ వివాహాన్ని పెద్దలు కాదంటున్నారని చెప్పి వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుగా వస్తున్నారని చెప్పి దశరథ్ లక్ష్మి ప్రాణాలను తీసిందని చెప్పి పోలీసుల ముందు సురేఖ ఒప్పుకుంది. మనం చూసుకోవచ్చు, సురేఖ సంగారెడ్డిలోని సహస్ర హాస్పిటల్లో పనిచేస్తుంది. అక్కడ ఐసీయూలో ఇచ్చే అట్రాక్యూరియం ఇంజెక్షన్లకు సంబంధించి ఐసీయూలో ఉన్నవారికి చాలా మత్తు కలిగించే ఇంజెక్షను ఈ హై డోస్లో వారికి ఇవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇంజెక్షన్స్ను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద ప్రయోగించింది సురేఖ. చేతి వేళ్ళు పట్టుకొని నడిపించిన తండ్రిని, గోరుముద్దలు తినిపించిన తల్లిని ప్రాణాలతో బలి తీసుకుంది సురేఖ. ఇదంతా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. కటకటాల పాలైంది సురేఖ. కానీ ఈ గ్రామం అంతా కూడా ఒక నమ్మక ద్రోహము, ఒక ప్రేమను వంచిన సురేఖను చూస్తే అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. గ్రామంలో విషాద ఛాయలైతే ఉంది. ఈ నమ్మలేని నిజాన్ని గ్రామస్తులు ఎవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో విక్రమ్, సాక్షి టీవీ, వికారాబాద్ జిల్లా నుంచి.